సంక్రాంతి పర్వదినం అంటేనే ఆంధ్ర ప్రజలకు అత్యంత అపూర్వమైనటువంటి కానుకగా ఉంటుంది. ఎందుకంటే ఆంధ్రాలో సంక్రాంతి పర్వదినం చాలా రంగరంగ వైభవంగా జరుపుకుంటారు. కాబట్టి హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో ఉండేటటువంటి ఆంధ్రాకు సంబంధించినటువంటి ప్రజలందరూ కూడా సంక్రాంతి పండుగకు 3 రోజుల ముందు నుంచే ఆంధ్రాకు బయలుదేరుతారు. ఈ నేపథ్యంలో ఆంధ్ర నుంచి హైదరాబాద్కు ఉన్నటువంటి జాతీయ రహదారి 65పై ట్రాఫిక్ విపరీతంగా పెరిగిపోతూ ఉంది. ప్రతిసారి ఈ ట్రాఫిక్ జాములు కావడం, అదేవిధంగా అనేక క్రాసింగ్ల వద్ద రోడ్డు ప్రమాదాలు సంభవించడం మనకు తెలిసిందే. ఈసారి అలాంటి వాతావరణం కనిపించకుండా ఉండేందుకే సూర్యాపేట జిల్లా ఎస్పీ కె నరసింహ ఆధ్వర్యంలో పోలీస్ యంత్రాంగం పటిష్టమైనటువంటి ట్రాఫిక్ డైవర్షన్ విధానాన్ని అమలు చేస్తూ ఉంది. సూర్యాపేట జిల్లా పరిధి మొత్తాన్ని కూడా కంట్రోల్లోకి తీసుకొని ప్రతి చోట పోలీస్ సిబ్బందిని ఏర్పాటు చేసి ట్రాఫిక్ని ఎప్పటికప్పుడు కంట్రోల్ చేస్తుంటున్నారు. అదేవిధంగా కొన్ని ప్రాంతాల్లో ట్రాఫిక్ను డైవర్ట్ చేశారు. సో ఈ విధానంతో ప్రస్తుతానికైతే హైదరాబాద్ నుంచి ఆంధ్రాకు తరలి వెళ్తున్నటువంటి వాహనాలన్నీ కూడా సేఫ్ జర్నీ చేస్తున్నట్టుగా మనకు కనిపిస్తూ ఉంది. ఈ నేపథ్యంలో ఈరోజు సూర్యాపేట జిల్లా ఎస్పీ కె నరసింహ ఎఫ్సిఐ గోడౌన్ వద్ద ట్రాఫిక్ను కంట్రోల్ను పరిశీలించారు. అదేవిధంగా ఆంధ్ర ప్రాంతానికి వెళ్తున్నటువంటి ప్రజలందరికీ కూడా పువ్వులు ఇచ్చి మరీ వీడ్కోలు పలుకుతూ క్షేమంగా వెళ్ళండి, సేఫ్ డ్రైవ్ వెళ్ళండి, క్షేమంగా తిరిగి రండి అంటూ వారికి విషయం చెప్పినటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఈ నేపథ్యంలో సూర్యాపేట జిల్లా పోలీస్ యంత్రాంగం తీసుకున్నటువంటి ఈ యొక్క ట్రాఫిక్ డైవర్షన్ విధానం ఏదైతే ఉందో ఆంధ్ర ప్రజలు కూడా హ్యాట్స్ ఆఫ్ సూర్యాపేట జిల్లా పోలీస్ అంటూ మెచ్చుకుంటా ఉన్నారు. కాబట్టి జాతీయ రహదారి 65 ఉన్నటువంటి ప్రతి చోట కూడా, ప్రతి జిల్లా పరిధిలో కూడా సూర్యాపేట పోలీస్ యంత్రాంగం చేపట్టినటువంటి ఈ యొక్క ట్రాఫిక్ ఆంక్షలు కావచ్చు, డైవర్షన్ విధానం కావచ్చు, వీటన్నిటిని కూడా ప్రతి ఒక్కరు పాటిస్తే ఈ సంవత్సరం ఆంధ్రాకు వెళ్తున్నటువంటి ప్రజలందరూ కూడా తమ తమ యొక్క వాహనాల్లో సురక్షితంగా ఆంధ్రాకు వెళ్ళి తమ సొంత వారితోటి పండుగ జరుపుకొని తిరిగి క్షేమంగా హైదరాబాద్ చేరుకునే అవకాశం అయితే మనకు కనిపిస్తూ ఉంది. కాబట్టి ఇప్పటికైనా ప్రతి చోట ప్రభుత్వాలు ఈ అండర్ పాసింగ్ విధానాన్ని ఏర్పాటు చేయాలి. ఈ జాతీయ రహదారి క్రాస్ చేసేటప్పుడు అనేక ప్రాంతాల్లో క్రాసింగ్ వ్యవస్థ దగ్గర అండర్ పాసింగ్ లేకపోవడం వల్ల ఏడాది పొడవునా రోడ్డు అంతా కూడా రక్తసిక్తంగా మారుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఇప్పటికైనా అధికార యంత్రాంగం, ఆర్ఎడ్బి అధికారులు ఖచ్చితంగా ప్రతి క్రాసింగ్ దగ్గర అండర్ పాసింగ్ ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది. చిన్న చితక అని చూడకుండా ప్రతి క్రాసింగ్ దగ్గర కూడా అండర్ పాసింగ్ ఇవ్వాలి. ఇప్పటికే ఇది 4 లైన్ల జాతీయ రహదారి, రాబోయే కాలంలో ఇది 8 లైన్ల లేదా 6 లైన్ల జాతీయ రహదారిగా విస్తరణకు పనులు జరుగుతున్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తూ ఉంది. కాబట్టి అంత పెద్ద రహదారిని పాదచారులు కానీ, ద్విచక్ర వాహనాలు కానీ, ఆటో వాలాలు కానీ క్రాస్ చేయాలంటే చాలా సమయం పడుతుంది. కాబట్టి ఖచ్చితంగా ప్రమాదాలు ఎక్కువయ్యే అవకాశాలే మనకు కనిపిస్తూ ఉన్నాయి. కేవలం సంక్రాంతి పండగ సందర్భంగానే కాకుండా నిత్యం ఈ రోడ్డు చాలా బిజీగా ఉంటుంది, రద్దీగా ఉంటుంది. కాబట్టి ఇలాంటి 65వ జాతీయ రహదారి పైన ప్రతి గ్రామం దగ్గర క్రాసింగ్ ఉంటుంది. ఆ ప్రతి గ్రామం దగ్గర ఉన్న క్రాసింగ్ దగ్గర అండర్ పాసింగ్ ఇవ్వాల్సినటువంటి అవసరం అయితే కనిపిస్తూ ఉంది. ఇప్పటికైనా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలతో పాటు ఆర్ఎండ్బి అధికారులు, ప్రజలు కూడా దీని మీద అప్రమత్తంగా ఉండాల్సినటువంటి అవసరం ఉంది. లేకపోతే భవిష్యత్తులో చాలా ప్రమాదాలు జరిగే అవకాశాలు అయితే మనకు కనిపిస్తూ ఉన్నాయి. పండగ సందర్భంగా, సంక్రాంతి పండగ సందర్భంగా హైదరాబాద్ ఖాళీ అయిపోయి ఆంధ్ర నిండిపోతుంది. సో మళ్ళీ పండగ అనంతరం తిరిగి ఆంధ్ర నుంచి వెళ్ళి తిరిగి హైదరాబాద్ చేరుకుంటారు. ఈ మొత్తం వారం రోజుల వ్యవధి మొత్తం కూడా 65వ జాతీయ రహదారి ఫుల్ రద్దీగా ఉంటుంది. కాబట్టి టోల్ ప్లాజాల వద్ద కూడా విపరీతమైనటువంటి ట్రాఫిక్ జామ్లు ఏర్పడే పరిస్థితి మనకు ప్రతి ఏడాది కనిపిస్తూ ఉంది. కాబట్టి ఇప్పటికైనా పోలీస్ యంత్రాంగం ఇప్పుడు తీసుకున్నటువంటి నిర్ణయాలు ఏవైతే ఉన్నాయో ఇవి సత్ఫలితాలు ఇస్తున్నట్లుగా మనకు అర్థమవుతా ఉంది. రాబోయే కాలంలో కూడా ఈ యొక్క రద్దీగా ఉండేటటువంటి 65వ జాతీయ రహదారి పైన ప్రతి గ్రామం దగ్గర, ప్రతి క్రాసింగ్ దగ్గర అండర్ పాసింగ్ నిర్మాణం చేపట్టాలని ఈ యొక్క ప్రాంత ప్రజలు, రహదారి ప్రాంత ప్రజలందరూ కూడా కోరుకుంటా ఉన్నారు. ప్రమాదాలకు ఎప్పుడు ఈ యొక్క రహదారి అంకితమై ఉన్నట్లుగా అర్థమవుతా ఉంది. ప్రతి చోట కూడా ప్రమాదాలు జరుగుతూ ఉంటాయి. కాబట్టి ప్రభుత్వాలు దీనిపైన
పూర్తి స్థాయిలో ఫోకస్ చేయాల్సినటువంటి అవసరం అయితే మనకు కనిపిస్తూ ఉంది. ఏదేమైనప్పటికీ కూడా సంక్రాంతి పండగ సందర్భంగా హైదరాబాద్ నుంచి ఆంధ్రాకు వెళ్తున్నటువంటి ఆంధ్ర ప్రజలందరికీ కూడా జిల్లా ఎస్పీ ఆధ్వర్యంలో పోలీసులు సూర్యాపేట ఎఫ్సిఐ గోడౌన్ దగ్గర పువ్వులు అందించి వారికి శుభాకాంక్షలు తెలుపుతూ క్షేమంగా వెళ్ళండి, సంతోషంగా సంబరాలు జరుపుకోండి, తిరిగి క్షేమంగా హైదరాబాద్ తిరిగి రండి అంటూ వాళ్ళని విష్ చేసినటువంటి పరిస్థితి ఏదైతే ఉందో ఇది నిజంగా అభినందనీయంగా చెప్పుకోవాల్సిన అవసరం ఉంది. ఆంధ్ర ప్రజలు కూడా హ్యాట్సాప్ సూర్యాపేట జిల్లా పోలీస్ అనుకుంటూ చాలా సంతోషంగా వెళ్తూ ఉన్నారు. వాహనదారులు కూడా అతివేగంగా మీ యొక్క వాహనాలను నడపకుండా పోలీసులకు సహకరిస్తూ నెమ్మదిగా ప్రయాణాలు చేస్తూ మీ యొక్క గమ్యస్థానాలకు చేరుకోవాలని, సంతోషకరమైనటువంటి వాతావరణంలో కుటుంబ సభ్యులతో కలిసి మీ సొంత ఊర్లలో పండుగను జరుపుకొని తిరిగి అదే సంతోషంతో హైదరాబాద్ చేరుకోవాలని అందరం కోరుకుందాం. ఆల్ ది బెస్ట్ అందరికీ. సూర్యాపేట పోలీస్ హ్యాట్సాప్ టు. ఎందుకంటే ఇలాంటి నిర్ణయం తీసుకోవడం వల్లనే ఈరోజు ఇంత అత్యంత రద్దీ అయినటువంటి 65వ జాతీయ రహదారి పైన ట్రాఫిక్ ఆంక్షలు విధించి ట్రాఫిక్ డైవర్షన్ తోటి ఈరోజు ఎలాంటి ఇబ్బందులు లేకోకుండా ఈ యొక్క ప్రయాణాలు కొనసాగడానికి కారణమైనటువంటి సూర్యాపేట పోలీస్ యంత్రాంగం నిజంగా అభినందించాల్సినటువంటి అవసరం ఉంది. కాబట్టి రాబోయే రోజుల్లో మిగతా ప్రాంతాల్లో కూడా ఇలాంటి వాతావరణం ఉన్నప్పుడు సూర్యాపేట పోలీసును మోడల్ పోలీసింగ్గా తీసుకొని రాష్ట్ర వ్యాప్తంగా ఇలాంటి ఆంక్షలు విధించాల్సినటువంటి అవసరం అయితే మనకు కనిపిస్తూ ఉంది. ఆల్ ద బెస్ట్, సేఫ్ జర్నీ. ఓకే, సేఫ్గా పండుగ చేసుకొని సేఫ్గా తిరిగి రండి.